ఎలా ఉందండి వైసీపీ రూలింగ్? చాలా బాగుందండి. ఎందువల్ల అంటారు? అన్నయ్య బాగా మేలు చేశాడు. అన్ని పథకాలు కూడా చక్కగా ఇచ్చాడు. నిజంగా నా నుంచి నేను చెప్తాను, గవర్నర్ వైఎస్ జగన్ గారికి నా హృదయపూర్వకంగా ఆయనకి నమస్కారం చేస్తున్నా, వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే మాకు ఈ 5 సంవత్సరాల్లో 5 లక్షలు 15 లక్షల వరకు ఖర్చు పెట్టాడు ఆయన. ఎందుకంటే నా పాప 7 నెలలు పాప ఉంటే ఆ పాపకి పేగు ఇన్ఫెక్షన్ వచ్చింది. మేము 2 లక్షలు ఖర్చు పెట్టి చూపిస్తే మా వల్ల అవ్వలేదు. మళ్ళీ అదే ఆరోగ్యశ్రీ కార్డు మీద అన్నయ్య చెప్పినట్టుగానే అది అప్పటికప్పుడు రెడీ చేసి మా పాపను బతికిచ్చారు. ఆపరేషన్ చేయగానే సక్సెస్ అయింది. మా పాప ఈరోజు బతికుంది. పాప బడికి వెళ్తుంది. నాకు చాలా సంతోషం. మాకు అన్ని పథకాలు కూడా ఇచ్చారు. ఈ కరోనాకు మాత్రం ఫుడ్ మాత్రం ప్రతీదీ మాకు అందించారు. పిల్లలకి అంగన్వాడీ ద్వారా కానీ స్కూల్ ద్వారా కానీ ఆయన చేసిన హెల్ప్ అసలు ఆ రుణం మేము మర్చిపోలేము. మేము బతుకున్నంత వరకు కూడా ఆయనకే ఓటేస్తాము. మా కుటుంబం అంతా ఆయనకి రుణపడి ఉంది. మరి 20 ఏళ్ల క్రితం కూడా మా ఇల్లు కాలిపోయినప్పుడు కూడా అప్పుడు కూడా మాకు సహాయం జగన్ గారి వాళ్ళ నాన్నగారు అందించారు. మేము కట్టుబట్టలతో ఉంటే కూడా ఆయన మాకు సహాయం చేశారు. వాళ్ళ తండ్రి గారు చేసిన జనానికి మాకు చేశారు, మా కుటుంబానికి చేసిన ఆ మేలు మేము మర్చిపోలేమండి. జగన్ గారు ప్రతీది చేస్తున్నారు. మా అమ్మ వృద్ధురాలు, ఆమెకి ప్రతి నెల పెన్షన్ ఇంటికి వచ్చి ఫస్ట్ తారీఖుల్లా చేతికి ఇస్తున్నారు. ఆయన చాలా మంచి పనులు చేశాడు. ఒక కొడుకుండి కూడా ఈ రోజుల్లో అలా చేయట్లేదు. మరి ఇంత జనాన్ని వెళ్తూ వాళ్ళందరికీ అనుదినంగా అన్నీ ఇస్తున్నాడంటే మామూలు విషయం కాదండి. మరి కులాల పరంగా బోర్డంత డబ్బు పంపించాడు. మా పిల్లలకి సంవత్సరానికి 14,000 15,000 అలా ఇస్తూనే ఉన్నాడు. మరి నా తండ్రి లేడు, అన్నయ్య లేడు, చనిపోయారు. మరి నాకు ఆయనే అన్నయ్యగా తండ్రిగా ఉండి మరి ఆయన నాకు మాత్రం చాలా మంచి చేశారు. నాకు ఇల్లు కూడా ఇచ్చారు. మా అమ్మకి ఇల్లు వచ్చింది, మా అక్కకి ఇల్లు వచ్చింది, మరి ఇంతమందికి ఇల్లు ఇచ్చాడు. మమ్మల్ని అందరినీ పోషించాడు. ఆయన అన్ని రకాలుగా ఆదుకున్నాడు. మరి మేము ఆర్థికంగా చాలా పేదవాళ్ళం. మరి నా తండ్రి ఉన్నా మరి మా అన్నయ్య ఉన్నా మాకు అంత సహాయం చేయలేరు. కానీ ఈయన అన్నయ్య మాత్రం, జగన్ అన్నయ్య మాత్రం మాకు చాలా మేలు చేశాడు. అన్నయ్య మీరు గెలవాలి, మీరే రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చిన్న వ్యాపారం ఈరోజు చేసుకుంటున్నానంటే చాలా ధైర్యంగా చేసుకుంటున్నాను. నాకు ఒక ఇల్లుంది, నాకు అన్నయ్య ఉన్నాడు, ఇన్ని పథకాలు ఉన్నాయి, దేని ద్వారానైనా నేను సేవ్ అవుతున్నాను అని చాలా ధైర్యంగా ఉన్నాను. Like and subscribe Eagle Media Works.